అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నటువంటి నది భీమా నది. చాలా పెద్ద నది. ఈ నది అవతల వైపు నెమళ్ళు ఉంటాయి, అక్కడి నుంచి ఇటు కూడా వస్తుంటాయండి నెమళ్ళు. ఈ నది ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి కానీ, ఈ నది శ్రీ మహాంతేశయ స్వామి వారి జీవ సమాధి కూడా ఇక్కడ ఉంది నదిని ఆనుకొని. భీమా నది చూడండి, చాలా చక్కగా నీళ్ళు ముందుకు వస్తున్నాయి. ఇది ఎప్పుడు నది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది ఓం శ్రీ గురు మహాంతేశాయ ఆయనది ఈ యొక్క జీవ సమాధి. దీంట్లో రూమ్స్ కూడా ఉన్నాయి, అవతల వైపు ఇటువైపు కూడా. ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళకి, స్వామివారిని చూడడానికి వచ్చినటువంటి వారికి ఇక్కడ వాష్రూమ్స్, ఇవన్నీ వాష్రూమ్స్ ఉన్నాయి. లోపలేమో గదులు బాగానే ఉన్నాయండి, గదులు కూడా. కాకపోతే ఇంకా ఫుల్గా మెయింటెనెన్స్ చేయాలి. ఇదిగోండి స్వామివారిది. ఇక్కడ ఈ ఓం శ్రీ గురు పతంజలి ఆశ్రమం నడిపించేటువంటి ప్రదీప్ గారు దర్శనం చేసుకుంటున్నారు. లోపల ఉందండి. స్వామివారిది, మహర్షి వారిది. ఏంటండి? శ్రీకృష్ణ ద్వైపాయన తీర్థ ఆయన గురువు ఎవరో చెప్పారు కదండి. రాఘవేంద్ర స్వామి గురువుకి ఈయన గురువులు. ఓకే అండి, రాఘవేంద్ర స్వామి వారి గురువులు ఈయన ప్రదీప్ గారండి. ఓం శ్రీ గురు ఆశ్రమాన్ని నడిపించేటువంటి వ్యక్తి. ఇప్పుడు అక్కడికి కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఓం శ్రీ గురు మహాంతేశాయ స్వామివారి, మహర్షి వారి సజీవ సమాధిని ఆనుకుని ఉన్నటువంటి మన ఆశ్రమం అండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇది మహాంతేశాయ స్వామివారి, మహర్షి వారి సమాధి. శ్రీకృష్ణ ద్వైపాయన స్వామివారి ఆశ్రమం. అదేమో శ్రీ యోగానంద పతంజలి ఆశ్రమం. ఇదేమో